శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 1వ తేదీ ఆదివారంతో కూడుకున్న అమావాస్య అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు అతి రహస్యంగా నల్ల మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు. మీరు ఇష్టపడేవారు ఎవరైనా సరే మీ సొంతం కావాల్సిందే. 100% ఫలితం దక్కుతుంది. అయితే ఈ అమావాస్య తిథి నాడు వృశ్చిక రాశి వారి జాతకులు నల్ల మిరియాలతో ఏ పరిహారాన్ని, ఏ నియమాలు అనుసరిస్తూ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ యొక్క పరిహారం చాలా సింపుల్ అండి. ఎలా చేయాలంటే, ఈ అమావాస్య తిథి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే మీరు నైట్ టైంలో ఈ పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మీకు ఈ రోజున అనగా 1వ తేదీ అమావాస్య రోజున ఏం చేస్తారంటే, సాయంత్రం సంధ్యా సమయం 6 గంటలు దాటాక మీరు ఏ సమయంలోనైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ రోజున మీరు అస్సలు నాన్ వెజ్ ని తినకూడదు. ఆడవారు అయితే గనక ఆ యొక్క 5 రోజులు తప్ప మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చును. మీ ఇంట్లో ఉన్నటువంటి మిరియాలు అయినా పర్వాలేదు, తెచ్చుకోండి. 11 మిరియాలు కావాలి. 11 మిరియాలు, 11 నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. 11 మిరియాలు తీసుకోండి. ఆ మిరియాలు తీసుకుని వృశ్చిక రాశి జాతకులు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎడమ చేత్తో పట్టుకోండి. ఇలా ఎడమ చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పండి. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో, మేము ఇష్టపడే వ్యక్తి మాకు కావాలి, మేము ప్రేమించే వ్యక్తి మాకు కావాలి. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో, మేము ఇష్టపడే వ్యక్తి మాకు కావాలి, మేము ప్రేమించే వ్యక్తి మాకు కావాలి. ఏదో సమస్యల వల్ల విడిపోయామో వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, మేము కలవాలి, గతంలో లాగా కలిసి ఉండాలి, మేము భార్యాభర్తలమో కలిసి ఉండాలి, నా భార్య నా దగ్గరికి రావాలి అని, నా భర్త నా దగ్గరికి రావాలని, ఇలా మీకు ఏదైతే కోరికలు, లేకపోతే మీరు మీ పిల్లల కోసం, పిల్లలు మాట వినకపోయినా పిల్లల కోసం అయినా కూడా చేసుకోవచ్చును. మీకు ఎవరైనా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మాట్లాడకపోతే వాళ్ళ పరంగా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లా మీరు చెప్పుకొని డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. మీరు ఎడమ చేత్తో పట్టుకోండి మిరియాలను. మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత మిరియాలు ఏం చేస్తారంటే, వారు రావాలి, మా సమస్య పోవాలి అని చెప్పేసుకొని మీరు ఆ మిరియాలు చేతిలో పట్టుకొని తల చుట్టూరా 7 సార్లు, మీరు సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు తిప్పుకోండి. అలా తిప్పుకోవడం వల్ల, నల్ల మిరియాలతో మనం ఇట్లా చేయడం వల్ల మీ ఇద్దరి మీద ఏదైతే తెలిసి తెలియక కళ్ళు పడ్డాయో, ఎంతమంది ఏడ్చారో, మీరు విడిపోవాలని ఎంతమంది కోరుకున్నారో, అసలు ఏం జరిగిందో ఏంటో ఇవన్నీ మీకు పూర్తిగా తెలియదు. కాబట్టి ఆ దృష్టి అనేది ఏదైతే ఉంటుందో, నరదృష్టి చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఏదైనా దృష్టి ఉన్నా, సమస్య ఉన్నా పోవడానికి మీరు తల చుట్టూరా తిప్పేసుకోవడం వల్ల చాలా వరకు కూడా పోతుంది. అందులోన అమావాస్య తిథి ఇలా దిష్టి తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలా తీసుకున్న తర్వాత నల్ల మిరియాలు ఏం చేస్తారంటే, ఒకటి ప్రమిద, మట్టి ప్రమిద తీసుకోండి. ఆ యొక్క మట్టి ప్రమిదలో నల్ల మిరియాలు, 11 నల్ల మిరియాలు అందులో వేసేయండి. 2, 3 కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, కర్పూరం బిళ్ళలు అందులో వేసేసి కాల్చేయండి. అలా కాల్చాక మీకు కదిలిస్తే గనక కొంచెం కిందకి పైకి తిప్పుతుంటే కాలి బూడిద అయిపోతుంది. ఆ యొక్క బూడిద తీసుకుని వెళ్ళి పారే నీటిలో కానీ, ఏదైనా చెట్టు మొదట్లో కానీ షింకు ఉన్నా కూడాను షింకులో అయినా వేసేసి నీటిని తిప్పేసేయండి. ఇలా చేయడం వల్ల ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో, ఒక్క సమస్యతో మాత్రమే ఈ యొక్క పరిహారం చేయండి. ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోండి, మంచికి చేస్తేనే ఫలితం ఉత్తమంగా ఉంటుంది. చెడుకు చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ప్రభావం ఎక్కువ అవుతుంది, దరిద్రం ఎక్కువ అయిపోతుంది. కావున మంచి మనసుతో ఈ పరిహారం ఈ అమావాస్య తిథి నాడు వృశ్చిక రాశి జాతకులు చేస్తే గనక విడిపోయిన వారు తప్పకుండా మరల కలుస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.